యాకోబు 3వ అధ్యాయం. మనం ఉపదేశకులమైతే మరీ కఠినమైన తీర్పుకు గురి అవుతామని తెలిసి మీలో అనేకులు ఉపదేశకులు కాకండి. మనమందరము అనేక విషయాలలో తోట్రుపడుతున్నాం. ఎవరైనా తాను చెప్పేదానిలో తోట్రుపడకపోతే అతడు ఏ లోపమూ లేని మనిషి, శరీరమంతా అదుపులో ఉంచుకోగల వ్యక్తి. గుర్రాలను లోబరుచుకోవడానికి వాటి నోటికి కళ్ళెం పెట్టి దానితో వాటి శరీరమంతా త్రిప్పుతాం గదా. ఓడల విషయం కూడా చూడండి. అవి ఎంతో పెద్దవి, బలమైన గాలి తాకిడికి కొట్టుకుపోయేవి. అయినా ఓడ నడిపేవాడు చాలా చిన్న చుక్కానితో తనకిష్టం వచ్చినట్లు వాటిని త్రిప్పుతాడు. అలాగే శరీరంలో నాలుక చిన్న భాగమే, కానీ గొప్పలు చెబుతుంది. చూడండి, అంత చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో. నాలుక నిప్పు లాంటిదే. అది మన అవయవాల్లో నాలుక ఎలాంటిదంటే అది పాపిష్టి ప్రపంచమే. శరీరాన్నంతా మాలిన్యం చేస్తుంది. జీవిత చక్రానికి నిప్పంటిస్తుంది. అదేమో నరకం చేతే రగులుకుంటుంది. మనుషులు అన్ని రకాల మృగాలను, పక్షులను, ప్రాకే జంతువులను, సముద్ర ప్రాణులను మచ్చిక చేసుకున్నారు. అయితే నాలుకను మచ్చిక చేసుకోవడం ఏ మనిషి చేత కాదు. అది నెమ్మది లేని చెడ్డది, ప్రాణాంతకమైన విషంతో నిండి ఉంది. దానితో మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని పోలికలో ఉనికిలోకి వచ్చిన మనుషులను దానితో శపిస్తాం. ఒకే నోటి నుంచి స్తుతి, శాపం వెలువడతాయి. నా సోదరులారా, ఈ విధంగా ఉండకూడదు. ఒకే ఊట నుంచి తీయని నీళ్లు, చేదు నీళ్లు రెండూ ఊరుతాయా? నా సోదరులారా, అంజూర చెట్టు ఆలివ్ పండ్లు, ద్రాక్ష చెట్లు అంజూర పండ్లు కాయడం జరుగుతుందా? అలాగే ఒకే ఊట నుంచి ఉప్పు నీళ్లు, తీయని నీళ్లు రావు. మీలో ఎవరికి తెలివి, గ్రహింపు ఉన్నాయి? అలాంటి వ్యక్తి మంచి ప్రవర్తన చేత జ్ఞానమూలమైన వినయంతో చేసిన క్రియలను కనుపరచాలి. కానీ తీవ్రమైన అసూయ, కలహభావం మీ హృదయంలో ఉంటే అతిశయంగా మాట్లాడకండి. సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకండి. ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చేది కాదు. ఇది ఇహలోక సంబంధమైనది, సహజ సిద్ధమైనది, దయ్యాల చేత కలిగేది. ఎందుకంటే అసూయ, కలహభావం ఎక్కడ ఉన్నాయో అక్కడ అక్రమ పరిస్థితులు, ప్రతి విధమైన దురాచారాలు ఉంటాయి. పైనుంచి వచ్చే జ్ఞానం ముఖ్యంగా పవిత్రమంగా ఉండేది. అది శాంతికరమైనది, మృదువైనది, అణకువగలది, జాలితో, మంచి ఫలాలతో నిండి ఉన్నది, పక్షపాతం లేనిది, కపటం లేనిది. సమాధానం చేకూర్చేవారు సమాధానంతో విత్తిన దానివల్ల నీతి న్యాయాల ఫలం కలుగుతుంది.